అండ్ అలాగా ప్రతిదీ నాకు కూడా ఏంటంటే ఈ అవగాహనతోటి చాలామందికి కామన్గా వచ్చే వాటిల్లో ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే మనకి మగవాళ్ళగా అయితే కనుక ప్రోస్టేట్ కానివ్వండి, లేడీస్ అయితే మ్యామో ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, ఇలాగే సర్విక్స్ కానివ్వండి, ఇలాగే గర్భాశయం క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ బేసిక్గా తెలుసుకోవటానికి, టెస్టులు చేయించుకోవడానికి మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. మనకి ఆ అవగాహన ఉండాలి, మనకు ఆ పుష్ ఉండాలి. మనకు రాదులే, మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకోవటానికి లేదు. నేను కూడా నా లైఫ్ స్టైల్ చాలా ఆరోగ్యంగానే ఉంటాను, చాలా హెల్దీ హ్యాబిట్సే ఉంటాయి. ఏది జంక్ ఫుడ్ కానీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఏమి తినను, ఎక్సర్సైజ్ చేస్తాను, అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను కదా, నాకేంటి అనుకోకుండా ఎందుకు మనం చేయించుకోకూడదు అని ఫస్ట్ కోలన్ టెస్ట్ చేయించుకుని కొలనోస్కోపీ చేయించుకుంటే అక్కడ అనుకోకుండా పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ అనేది మన ఎవరో ప్రెస్ వాళ్ళు గబుక్కుని దాన్ని రిమూవ్ చేసేసారు. నాకంటే కనుక అబ్బా క్యాన్సర్ నుంచి తప్పించుకున్నట్టు, ఆ క్యాన్సర్ సర్వైవర్ అని నన్ను అన్నారు. అంటే ఆ రాసిన ఆ జర్నలిస్ట్కి అవగాహన లేదు. నేను అవి బయాప్సీలో అది మ్యాలగ్నియన్ అయి ఉండొచ్చు, లేదా బినైన్ అయి ఉండొచ్చు, ఎవరు అయి ఉండొచ్చు, ఏది కాకపోవచ్చు అది. సో 1% ఛాన్స్ కూడా తీసుకోకూడదని నేను తీసుకున్నందుకు అక్కడ ఆ పాలిప్స్ రిమూవ్ చేశారు. క్లీన్ ఆఫ్టర్ మళ్ళీ 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వస్తే కనుక వెళతాను, చేయించుకుంటాను. అదేవిధంగా ప్రోస్టేట్ సంబంధించి పిఎస్ఏ టెస్టులు చేయించుకోవడం అనేది నేను రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటాను అనమాట. ఇది ఎందుకు చేయించుకున్నానంటే, ఇంత హెల్తీగా ఉన్నాం కదా, మనకి ఏం ఉండదు అనే నిర్లక్ష్య ధోరణి ఎక్కువ మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలని వస్తున్నాయి. అందుకని ఆ ధోరణి ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఏమో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. ఎందుకంటే నా మిత్రుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చిన్ననాటి మిత్రుడు. అతను వచ్చిన సడన్గా నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది, లంగ్లో ప్యాచెస్ కనబడుతాయని చెప్పారు డాక్టర్లని. అదే ఎట్లాగా వచ్చింది అని, నీకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు కదా, నువ్వు స్మోకర్ కాదు, ఏ రకమైనటువంటి ఇవి లేవు, లంగ్ ఎందుకు వచ్చింది, మంచి అట్మాస్ఫియర్లోనే పల్లెటూరులో హాయిగా మంచి క్లైమేట్లోనే ఉంటుంటావు కదా వెదర్లో, ఎందుకు వచ్చిందంటే ఏమో తెలియదు అన్నాడు. ఒక్కోసారి ఎందుకు వస్తుందో తెలియదు, జెనెటిక్గా పెద్దల నుంచి రావచ్చు, అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు అది వచ్చినటువంటి వాటికి తన బాడీని తను విన్నాడు. లేదంటే తన డాక్టర్ మిత్రుల దగ్గరికి వెళ్ళి నాకు దగ్గు వస్తానే ఉంది, దగ్గు తగ్గట్లేదు, ఆయాసంగా ఉంటుంది, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గటలేదు అంటే, ఇన్ని మందులు వేసుకున్నా తగ్గటలేదు అంటే దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు అంటూ ఆ డాక్టర్ మిత్రుడు, ఆడు నా స్నేహితుడి, తను వేసిన లంగ్కి సంబంధించినటువంటి సిటీ స్కాను అండ్ ఎక్స్రేలు తీసిన తర్వాత ఎక్కడో ప్యాచెస్ కనిపించినాయి, వెంటనే వెళ్ళిపో అంటూ హైదరాబాద్ పంపిస్తే నేను అతన్ని హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ అది చూపించడం చూస్తే ఇది క్యాన్సర్ తెలిసింది. అయితే ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి హీస్ నౌ ఆల్ రైట్, చాలా బాగుందని తగ్గిపోయింది. ఆ ప్యాచ్ స్మాల్ ప్యాచ్ అలాగే ఉండిపోయింది తప్ప అది పెరగటం కానీ ఏం లేదు లాస్ట్ గత